Daily. Taste the Daily. బలగం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు వేణు ఎల్లమ్మ పేరుతో ఓ సినిమా ప్లాన్ చేశారు. దిల్ రాజు బ్యానర్ లో నిర్మిస్తున్నట్టుగా ఎప్పుడో అనౌన్స్మెంట్ ఇచ్చిన ఈ సినిమాకు ఇంతవరకు హీరో దొరకలేదు. ఒకరిద్దరు హీరోలు ఓకే అయినట్టుగా వార్తలు వినిపించినా ఎవరూ అఫీషియల్ గా కన్ఫర్మ్ కాలేదు. ఫైనల్ గా ఇన్నాళ్లకు హీరో దొరికాడన్న టాక్ వినిపిస్తుంది. ఎవరా హీరో? ఎల్లమ్మ ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుంది? ఈ స్టోరీలో ట్రాక్ చేద్దాం డీటెయిల్స్ అన్ని. లెట్స్ గో. బలగం సక్సెస్ తర్వాత మరోసారి రూరల్ కాన్సెప్ట్తో ఎల్లమ్మ అనే సినిమాను ప్లాన్ చేశారు దర్శకుడు వేణు. కాస్త భారీగా తెరకెక్కించేందుకు రెడీ చేసిన ఈ సినిమాను ముందు నాని హీరోగా తెరకెక్కించాలి అనుకున్నారు. కానీ అప్పటికే హాయ్ నాన్న వర్క్లో బిజీగా ఉన్న నాని ఆ సినిమాకు నో చెప్పారు. దిల్ రాజు బ్యానర్లో తెరకెక్కిన తమ్ముడు షూటింగ్ టైంలో ఎల్లమ్మలోనూ నితిన్ హీరోగా నటిస్తారన్న ప్రచారం జరిగింది. తమ్ముడు రిలీజ్ అయిన వెంటనే ఈ సినిమా కూడా పట్టాలెక్కుతుంది అన్న ప్రచారం జరిగింది. తమ్ముడు డిజాస్టర్ కావడంతో నితిన్ ఎల్లమ్మ సినిమా చేసేందుకు నో చెప్పారు. ఫైనల్ గా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఎల్లమ్మ సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్నారన్న న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో ట్రెండ్ అవుతోంది. అఫీషియల్ గా అనౌన్స్ కాకపోయినా ఈ కాంబో దాదాపు సెట్ అయినట్టే అంటున్నారు క్రిటిక్స్. దిల్ రాజు ప్రెస్టీజియస్ గా ప్లాన్ చేస్తున్న ఈ సినిమా విషయంలో త్వరలో మరింత క్లారిటీ రానుంది.